దేవుని పరిశుద్ధ నామానికి సమస్త ఘనత మహిమ. ప్రియ దేవుని బిడ్డలారా, ఈరోజు మండే 3 ఫిబ్రవరి 2025. మీ అందరికీ యేసు ప్రభు పేరట శుభాలు తెలియపరుస్తున్నాను. దేవుని వాక్యాన్ని చదువుకుందామా? 2వ తిమోతిలకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 16వ వచనము. 2 తిమోతి చాప్టర్ 3 and verse 16. దైవజనుడు సన్నద్ధుడై ప్రతి సత్కార్యమునకు పూర్ణముగా సిద్ధపడి ఉండునట్లు దైవావేశం వలన కలిగిన ప్రతి లేఖనము. దేవునికి స్తోత్రము కలుగునుగాక. లేఖనము ప్రతి లేఖనము దైవావేశము వలన కలిగినది. జాగ్రత్తగా గమనించాలి. లెట్ మీ రీడ్ దిస్ ఇన్ ఇంగ్లీష్. 2 Timothy chapter 3 and verse 16. All scripture is given by inspiration of God and is profitable for doctrine, for reproof, for correction, for instruction in righteousness. All scripture is given by inspiration of God. ప్రియ దేవుని బిడ్డలారా, దైవావేశము వలన కలిగిన ప్రతి లేఖనము అంటే మనము చదువుతున్న వాక్యమును, మనం వింటున్న వాక్యమును, మనము చెబుతున్న ఈ వాక్యాలు దైవావేశము, దేవుని యొక్క ఆవేశం అందులో ఉన్నది. అందుకే ఆ వాక్యం మనం చదివినప్పుడు, ఆ వాక్యం మనం విన్నప్పుడు ఏమి దొరుకుతుందంటే ఆ వాక్యముగా మనం మారుతున్నాము. ఆ వాక్యము మనల్ని ధరించుకుంటుంది. ఆ వాక్యంలో కానీ దైవావేశం లేకుండా కేవలము శిష్యులు రాసిన మాటలైతే, ఆ ప్రవక్తలు రాసిన మాటలైతే ఒక చరిత్ర పుస్తకము, చరిత్ర మాటలే. కానీ ఇది దైవావేశం వల్ల కలిగింది కాబట్టి, ఈ దైవావేశం వల్ల కలిగింది కాబట్టి ఆ లేఖనాల్లో, ఆ వాక్య భాగాల్లో ఏ సామర్థ్యం ఉందంటే నిన్ను వాక్యముగా మార్చే సామర్థ్యం ఉన్నది. The words which are inspiration of God have the inherent ability to make you the word. To make you the word. స్వస్థపరచు యెహోవాను నిన్ను స్వస్థపరచుచున్నది. యెహోవా నా కాపరి, నాకు లేమి కలగదు. ఆ వాక్యము దైవావేశము నీకు లేమి కలగకుండా ఆ వాక్యము నిన్ను ధరించుకుంటుంది. కనుక ప్రియ దేవుని బిడ్డలారా, వాక్యము నీ శరీరాన్ని ధరించుకోవాలి. అందుకే దేవుడు దైవావేశం రాయబడిన వాక్యంలో ఆయన ఆవేశాన్ని జోడించాడు. ప్రియ సంఘమా, ప్రియ దేవుని బిడ్డలారా, అల్టిమేట్గా ప్రతి విశ్వాసి దేవుని వాక్యముగా మారాలంటే దైవావేశం కలిగిన లేఖనాలు నీ శరీరము ధరించుకోవాలి. యేసు ప్రభు వారు కూడా ఆయన వాక్యము శరీరధారి అయి కృపాసత్య సంపూర్ణుడుగా మన మధ్య నివసించారు. కనుక దేవునికి స్తోత్రము కలుగునుగాక. ఈరోజు ఈ వాక్యం వింటున్న ప్రతి ఒక్కరూ, ప్రతి ఉదయం ఈ డివోషన్లో పాల్గొంటున్న ప్రతి ఒక్కరూ ఏమి జరగాలి, ఏమి జరుగుతుందో తెలుసా? మీరు వినిన వాక్యము మీ శరీరమును ధరించుకుంటుంది. అండ్ యూ ఆర్ బికమింగ్ వర్డ్ ఇన్ ఫ్లెష్. हिंदी में पढ़ेंगे 2 तिमोथी का पत्र, उसमें 3 अध्याय और 16 वचन पढ़ रहे हैं. हर एक पवित्र शास्त्र परमेश्वर की प्रेरणा से रचा गया है और उपदेश और समझने और सुधारने और धर्म की शिक्षा के लिए लाभदायक है. प्रभु को धन्यवाद. हर एक बाइबल में वचन के बारे में क्या लिखा हुआ है कि परमेश्वर की प्रेरणा है. हालेलुया. परमेश्वर की प्रेरणा से रचा गया है. मतलब हर एक वचन में क्या है? परमेश्वर का सोच है, परमेश्वर का सामर्थ्य है, परमेश्वर का श्वास उसमें है. इसलिए जब हम वचन पढ़ते हैं, वचन सुनते हैं, हमको वचन बना देने का शक्ति है उस वचन में. ఆ వాక్యంలో ఏ బలం ఉందో, ఏ శక్తి ఉందంటే నిన్ను వాక్యముగా మార్చగలది. కనుక ప్రియ దేవుని బిడ్డలారా, ఆ రోజు యేసు ప్రభు వారు వాక్యము శరీరధారై, ఈరోజు నేను ఆ వాక్యమును శరీరధారవ్వాలి. నీ శరీరం ఆ వాక్యమును ధరించుకోవాలి. కనుక దేవునికి స్తోత్రం. ఎప్పుడైతే నీ శరీరము వాక్యమును ధరించుకుంటాదో ఆ వాక్యముగా నీవు అయిపోతావు. యు బికమ్ దట్ వర్డ్, యు బికమ్ దట్ హీలింగ్, యు బికమ్ దట్ బ్లెస్సింగ్, యు బికమ్
వాట్ ఎవర్ ద వర్డ్ సేస్, వాక్యం ఏమి చెప్తుందో నువ్వు అదిగా మారిపోతున్నావు. కనుక దేవునికి స్తోత్రము కలుగును గాక. దేవుని వాక్యాన్ని ఆశించాలి, దేవుని వాక్యాన్ని ప్రేమించాలి, దేవుని వాక్యం కొరకు తృషుకునాలి, దేవుని వాక్యాన్ని మనం భుజించాలి, దేవుని వాక్యాన్ని మనం హత్తుకోవాలి. ప్రార్థన చేసుకున్నాం. ప్రియ పరిశుద్ధ తండ్రి, జీవం గల దేవా, ఈరోజు మీ వాక్యం ద్వారా మా అందరితో మాట్లాడినందుకు స్తోత్రం. అవును తండ్రి, వాక్యము శరీరధార, నా శరీరధార, ఈ వాక్యం వింటున్న నీ బిడ్డల శరీరధార ఏమిటికే ప్రభా నాయన, మమ్మల్ని పిలుచుకున్నావు, మమ్మల్ని రక్షించావు తండ్రి, సహాయం చేయమని ప్రార్థన చేస్తున్నాను. అనారోగ్యం వారందరి కొరకు ప్రార్థన చేస్తున్నాను. వారిని ముట్టి మీరు స్వస్థపరిచినందుకు స్తోత్రాలు చెల్లిస్తున్నాను. పరిశుద్ధ తండ్రి, జీవం గల దేవా నాయన తండ్రి, దేవ జాబ్స్ కొరకు ఎదురు చూస్తున్న బిడ్డలు ప్రభా నాయన, మంచి జాబ్స్తో వారు తృప్తిపరచబడిన స్తోత్రం. బిజినెస్ చేస్తున్న వారి బిజినెస్లో మీ సహాయం కొరకు స్తోత్రం. దాన్ని చదువుకుంటున్న వారు, ముఖ్యంగా పబ్లిక్ ఎగ్జామ్, బోర్డ్ ఎగ్జామ్ కొరకు, ఫైనల్ ఎగ్జామ్స్ కొరకు సిద్ధపడుతున్న వారందరి కొరకు ప్రార్థన చేస్తున్నాను. 10th ఎగ్జామ్స్ కొరకు నాయన, +1 +2 ఇంటర్మీడియట్ ఎగ్జామ్స్ కొరకు సిద్ధపడుతున్న వారందరూ కూడా మీరు బ్లెస్ చేసి దీవించినందుకు స్తోత్రం చెల్లిస్తున్నాను. మంచిగా ఎగ్జామ్స్ రైట్కు నీ కృపను అనుగ్రహించినందుకు స్తోత్రాలు చెల్లిస్తున్నాను. పరిశుద్ధ తండ్రి, ఈరోజు పుట్టినరోజులు, పెళ్లి రోజులు జరిపించుకున్న వారు దీవించి మీ దయాకిటం ధరింపచేసి, మీ దయలో మనుషుల దయలో వర్ధలింపచేసి కాపాడినందుకు స్తోత్రాలు చెల్లిస్తున్నానయ్యా. పరిచయం చేసిన ప్రతి ఒక్కరిని మీరు దీవించి వారి పరిచయం అంతట్లో మీ తోడు, మీ నీడ దయచేయమని ప్రార్థన చేసి, మీ సహాయం కొరకు స్తోత్రం. భారతదేశం కొరకు, భారతదేశ రక్షణ కొరకు ప్రార్థన చేసినగా దేశాన్ని కాపాడడానికి స్తోత్రం. ఇజ్రాయెల్ దేశం కొరకు, యెరూషలేము యొక్క శాంతి సమాధానం కొరకు ప్రార్థన చేస్తున్నాను. యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున ప్రార్థనంతయు అడిగి వేడుకొని పొంది ఉన్నాం తండ్రి, ఆమేన్. పరలోకమందున్న మా తండ్రి, మీ నామం పరిశుద్ధ పరచబడును గాక, మీ రాజ్యము వచ్చును గాక, మీ చిత్తం పరలోకమందు నెరవేర్చబడుతున్నట్లు భూమి మీద నెరవేర్చబడును గాక. మాకు అవసరమైన ఆహారమును మాకు దయచేయము, మా ఇళ్ళ అపరాధములు చేసిన వారిని మేము క్షమించిన ప్రకారము క్షమించము, మమ్మల్ని శోధన తెగ కింది తప్పించము, ఎందుకంటే రాజ్యము, శక్తి, మహిమ నిరంతరం నీవై ఉన్నవు తండ్రి, ఆమేన్. ఇప్పుడు మన పరమ తండ్రిన దేవుని ప్రేమ, ప్రభువైన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మిక అన్యోన్య సహవాసం ఈ ఆరాధనలో పాల్గొన్న ప్రతి ఒక్కరితో, ప్రార్థన చేయబడిన అంశములతో, సంఘముతో ఇప్పుడు ఎల్లప్పుడూ సదా తోడై ఉండును గాక. ఆమేన్. దేవునికి స్తోత్రం. అందరికీ వందనాలు. గాడ్ బ్లెస్ యూ అండ్ ప్రైజ్ ద లార్డ్.